ఈ స్థితిలో ఉన్నానంటే ఇంకా బ్రతికున్నానంటే నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప. ఈ రోజు ఈ పాట పాడుతున్నాను మాత్రం నేను అనుకోలేదు, వస్తాను సంఘానికి అని మాత్రం ఈ పొద్దుటి వరకు కూడా నాకైతే అనుకోలేదండి. దేవుడి కృప వల్ల ఈ రోజు ఈ స్థలంలో నిలబడి పాట పాడడానికి అవకాశం ఇచ్చిన నా దేవునికి వందనాలండి. థ్యాంక్స్ సో మచ్.